హలో హోమ్ కుక్స్. చికెన్ అయినా మటన్ అయినా కారంగా ఉంటేనే బాగుంటుంది. అలా స్పైసీ చికెన్ ఫ్రై తినాలనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ రెసిపీ. ఫ్రై అంటే మరి డ్రైగా కాకుండా ఇలా సెమై గ్రేవీగా ఉంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. రెసిపీ గురించి చెప్పాలంటే ముందుగా లవంగాలు, కొంచెం మిరియాలు, 2 యాలక్కాయలు, 3-4 ఎండుమిర్చి, దాల్చిన చెక్క తీసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. అవి డ్రై రోస్ట్ అవుతున్నప్పుడు అందులోకి 1.5 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోనే ఉండాలి. హైలో పెట్టి రోస్ట్ చేస్తే తొందరగా మాడిపోతుంది. మధ్య మధ్యలో ఇలా షేక్ చేయడం కానీ కలపడం కానీ చేస్తే అంటుకోదు. మంచి స్మెల్ వచ్చేలాగా రోస్ట్ అయిన తర్వాత వాటిని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అయినంత వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. పేస్ట్ రెడీ అయ్యాక దాన్ని పక్కన పెట్టుకొని 1/2 కేజీ చికెన్ బాగా కడిగి అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం యాడ్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ అంటే ఊరికే చెప్పిన ఐటమ్స్ వేసి కలిపి పక్కన పెట్టేయడం కాదు, బాగా ముక్కలకి మసాలాలన్నీ పట్టేలాగా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది. 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అయిన తర్వాత ఒక ప్యాన్లో 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు, లైట్ పింక్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను కొంచెం పసుపు ఎక్కువ వాడతాను, ఎందుకంటే చలికాలం కాబట్టి. పసుపుకున్న రా స్మెల్ పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టీల్ కదా, అడుగంటుతుంది. ఒకవేళ నాన్ స్టిక్ అయితే అంత కలపన అవసరం లేదు. ఇప్పుడు అందులోకి కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ అడుగంటకుండా బాగా కలిపి దాని మీద ఒక మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. నాన్ స్టిక్ కాకుండా స్టీల్ లేదా ఐరన్ అంటే మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. బాగా ఇంకొకసారి కలిపి కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత చికెన్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేయండి. 80% మాత్రమే కుక్ అయి ఉండాలి. చికెన్ ఒక 80% కుక్ అయింది అని అనిపించిన తర్వాత అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా పేస్ట్కున్న రా స్మెల్ అంతా పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు అందులో ఒక టొమాటోని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటో ప్లేస్లో మీరు ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే స్మెల్, ఫ్లేవర్ బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ అడుగంటుంటే పర్వాలేదు, ఆ అంటును కూడా మొత్తం ఇందులో గీకి కలిపేసేయండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని అందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలపకుండా అలాగే మూత పెట్టి వదిలేయాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఈజీ, టేస్టీ, స్పైసీ చికెన్ ఫ్రై రెడీ.